ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో A38 గా, A34 గా వారిద్దరూ ఉన్నారు. అలాగే A39 గా ఉన్న మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మీద సోమవారం విచారణ జరపనుంది న్యాయస్థానం. బెయిల్ పిటిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించి వివిధ కేసుల విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. ఉదయం కాల్ వర్క్ అయిన వెంటనే కూడా దీనికి సంబంధించి ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆ లంచ్ బ్రేక్ వరకు కూడా ఈ వాదనలు కొనసాగాయి. ఆ తర్వాత మరోసారి ఈ వాదనలు వింటామంటూ న్యాయాధికారి విచారణ వాయిదా వేశారు. మరోవైపు తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు కూడా ఇటీవల బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వీరి దగ్గర నుంచి మంచి సమాచారం రాబట్టేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నిన్న సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు వీరిద్దరి తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అదే వెంకటేష్ నాయుడుకు సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసులో A38 గా చెవిరెడ్డి, A34 గా వెంకటేష్ నాయుడు ఉండటంతో పాటు వీరిద్దరూ కూడా ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు కేసీరెడ్డి నుంచి తీసుకొచ్చి అభ్యర్థులకు పంచారని కూడా ఇష్టధికారి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ అంశాల నేపథ్యంలో ఆ బెయిల్ ఇవ్వద్దని కూడా వాదనలు వినిపించేందుకు సమాయత్తమవుతుంది. దీనికి సంబంధించి సోమవారం కోర్టులో ఈ ఇరువురు న్యాయవాదుల వాదనలు వింటామని న్యాయాధికారి చెప్పడం జరిగింది. మరోవైపు ఇదే కేసులో A39 గా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి ఏసీబీ కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఇప్పటికే ఆయన కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతను ముందస్తు బెయిల్ సంబంధించి కూడా సోమవారం విచారణ సాగుతుంది. మొత్తం సోమవారం కోర్టు నిర్ణయాలను బట్టి ఆ బెయిల్ ఇవ్వటారో లేకపోతే విచారణకు సంబంధించి అలాగే ముందస్తు బెయిల్కి సంబంధించి అన్ని వాదనలు ఒకేసారి వింటామని కూడా చెప్పడంతో విచారణ వాయిదా పడింది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.